本当に早いね。ఏడికి అలారం పెట్టుకొని లేచి ఫ్రెష్ అప్ అయ్యి సినిమాకి అయితే వచ్చేసాం. అది కూడా మన తెలుగు సినిమా కాదు, జపనీస్ సినిమా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మిరాయి కిష్కింధపురి ఏమి చెప్పేమో ఈరోజు మిరాయి కిష్కింధపురి మూవీస్ ఉన్నా కూడా మా వాడు యానిమేటెడ్ మూవీ పిలుచుకొచ్చినాడు. ఏం పేరుమో డిమోన్స్ లేయర్ అంట. చూద్దాం, ఫస్ట్ టైం వచ్చినా. ఏవో పార్ట్స్ ఉన్నాయంట, సీజన్ 1 సీజన్ 2 ఉన్నాయంట. నేను ఒక సీజన్ చూడలేదు, ఒక పార్ట్ కూడా చూడలేదు. డైరెక్ట్ మూవీకి వచ్చేసిన. ఇది ఎన్నో పార్ట్ ఇది? సీజన్ 5లో ఫస్ట్ ఎపిసోడా? సీజన్ 5 1 చూడలే, 2 చూడలే, 3 చూడలే, 4 కానీ చూడలే, డైరెక్ట్ 5కే. చూద్దాం ఎలా ఉంటుందో మూవీ. థియేటర్లో అయితే సబ్బు స్మెల్ వస్తుందంట మా వానికి. థియేటర్ ఓనర్తో మాట్లాడదాం. ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఏం లేవంట. సో మేము బేసిక్గా ఇంట్రో చూడడానికి, ఈ సౌండ్ ఎఫెక్ట్ వినడానికే ½ an hour ముందే థియేటర్లో ఉంటాము. అసలు ఈ మూవీకి అండర్పూర్లో ఉన్న శాంతి థియేటర్ అయితే ఫుల్ అయిపోయింది. ఫుల్, ఎక్కడ కూడా గ్యాప్ లేదు. హౌస్ఫుల్ అనమాట థియేటర్. అవునా? ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ పడలేదని మూవీ కొద్దిసేపు ఆపేశారు. ప్రొజెక్టర్ని కూడా సెట్ చేశారు, బట్ అయినా కూడా సబ్ టైటిల్స్ అయితే పడలేదు. అయినా సరే మూవీకి వచ్చిన ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ లేకుండానే మూవీని అయితే పూర్తిగా చూసేశారు. నాకైతే పెద్దగా స్టోరీ అర్థం కాలేదు కానీ బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇందులో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ఎంట్రీకి మనోళ్ళు తెలుగు సినిమా హీరో ఎంట్రీ కార్డ్ ఇచ్చినట్టు అరుస్తున్నారు. వేరే లెవెల్ ఉంది. సో ఫైనల్ గా మూవీ ఎలా ఉందంటే బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే